వెల్కమ్ టు CEO డెస్క్. ఇవాల్టి మన CEO డెస్క్ అంశం తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ ఆలోపే మినీ అసెంబ్లీ వారు తప్పదా? 1-2 చోట్ల కాదు, ఏకంగా 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రానున్నాయా? నిజంగా ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎవరి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ తమ సీట్లను తిరిగి నిలబెట్టుకుంటుందా? అధికార కాంగ్రెస్ సత్తా చాటుతుందా? ఈ ముక్కోన పోరులో బీజేపీ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం ఇది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. దీనిపై ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ చర్చ అంతా జూబ్లీహిల్స్ సీట్ గురించి కాదు. అంతకంటే ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించింది. కాంగ్రెస్లో చేరిన వారంటే వారు అంగీకరించకపోవచ్చేమో, అందుకే కాంగ్రెస్కు దగ్గరైన వారని చెప్పుకున్నారు. ఇక్కడ పదం ఏదైనా అర్థం మాత్రం ఒకటే, దాని పరమార్థం కూడా ఒకటే. మా పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుతుంది. దీనిపై ఏకంగా సుప్రీంకోర్టులోనే ఫైట్ చేస్తుంది. వారంతా కాంగ్రెస్లో చేరారని, అందుకు తమ వద్ద ప్రూఫ్లు ఉన్నాయని కూడా ఆ పార్టీ ఆరోపిస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ వద్ద ఉన్న ఆధారాలేంటి? వాటిని స్పీకర్ నిజంగానే పరిగణలోకి తీసుకుంటారా? స్పీకర్ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ ఏం చేస్తుంది? అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ ఏంటి? ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మొన్న జూలైలో సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లను తేల్చాలని ఆదేశించింది. అంటే అక్టోబర్ చివరికల్లా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలి, లేదంటే పదవులకు అర్హులే అనైనా తేల్చాలి. ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిందే. ఇందులో తాత్సారం చేస్తే సుప్రీం మళ్ళీ సీన్లోకి వస్తుంది. అయితే ఈ బాల్ ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉండడంతో బీఆర్ఎస్ కూడా ఆయనపై ఒత్తిడి పెంచేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. తరచూ స్పీకర్ను, అసెంబ్లీ కార్యదర్శిని కలుస్తూ ఆయా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆధారాలను సమర్పిస్తుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్ కొన్ని ఆధారాలను స్పీకర్ కార్యాలయంలో అందించారు. పార్టీ ఫిరాయింపు నోటీసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై కొన్ని అభ్యంతరాలను న్యాయ సమీక్షకు అనుగుణంగా అఫిడవిట్ల రూపంలో అందించారు. ఇలా క్రమక్రమంగా స్పీకర్పై ఒత్తిడి పెంచుతుంది బీఆర్ఎస్. ఓవైపు బీఆర్ఎస్ ప్రెషర్, మరోవైపు సుప్రీం డెడ్ లైన్ దగ్గర పడుతున్న క్రమంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికప్పుడే ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడకున్నా ఓ 3 మాత్రం అనర్హత వేటు తప్పదనే చర్చ అంతర్గతంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుందట. మరి ఆ 3 ఎవరు? సీఎం రేవంత్ కూడా ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ 3కి సూచించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మరి ఆ 3 ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు వస్తే గెలుస్తారా, లేక బీఆర్ఎస్ తన బలం నిలబెట్టుకుంటుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా వీటిని భావిస్తున్న పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో అప్పుడే తెలంగాణలో రాజకీయ వేడి మొదలైనట్లయింది. తెలంగాణలో అనర్హత వేటు పడే అవకాశం ఎక్కువగా ఉన్న 3 ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ 3 ఎందుకు టార్గెట్ అయ్యారంటే దానికి ఓ లెక్కుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ క్యాండిడేట్గా లోక్సభ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి అవుట్ రైట్గా ఇరికిపోయారనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట. ఆయన కూడా ఏదైతే అదైంది,
ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారని తెగేసి చెప్తున్నారట. జనంలో తనకు బలముందని గట్టిగా నమ్ముతున్నారు దాన్ని. ఇక కడియం శ్రీహరి తన కూతురు కావ్యను కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్గా బలపరుస్తూ బీఫామ్ మీద సంతకం చేశారని అంటున్నారు. తెల్లం వెంకట్రావు అయితే కాంగ్రెస్ కండవ కప్పుకొని ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇలా ఈ ముగ్గురు చట్టం ముందు ఇరుక్కుపోయారనేది బీఆర్ఎస్ వాళ్ళ ఇంటర్నల్గా చర్చించుకుంటున్న అంశం. ఈ ముగ్గురిపై కాంగ్రెస్లో కూడా ఇదే తరహా చర్చ నడుస్తున్నట. దాదాపుగా ఈ ముగ్గురు పోటీకి సై అంటున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్. జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత ఆ 3 నియోజకవర్గాలు లేకపోతే 10 సీట్లకు ఉప ఎన్నికలు రావచ్చన్న అంచనాల్లో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారట. అయితే 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ మరటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కసరత్తు చేస్తున్నారట. ఇక స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికలకు సిద్ధమైపోయారు కూడా. మాజీ ఎమ్మెల్యే రాజయ్య రోజు ఏదో ఒక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. కడియంకు సవాల్ మీద సవాల్ విస్తురుతున్నారు. అటు భద్రాచలం ఇటు ఖైరతాబాద్ పైన బీఆర్ఎస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. ఉప ఎన్నికలు వస్తే అభ్యర్థులు ఎవరనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ ఉప ఎన్నికల ఫైట్లో బీజేపీ కూడా సై అంటే సై అంటుంది. కాకపోతే ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న 3 అసెంబ్లీ సీట్లలో ఖైరతాబాద్ మినహా ఆ పార్టీకి మరెక్కడా పెద్దగా పట్టులేదు. దీంతో కమలం పార్టీ పోటీ నామమాత్రమే కావచ్చు. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మరో మినీ సమరం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అది 3 సీట్లలోనా లేక 10 సీట్లలోనా అనేది మాత్రం తేలాల్సింది. ఖచ్చితంగా ఈ పోరు 2028 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్సే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో తెలంగాణ ప్రజలారా, గెట్ రెడీ టు ఫైట్ మినీ అసెంబ్లీ వార్. ఇది ఇవాల్టి CEO డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V5 న్యూస్.